ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ అనే ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఆ రక్షణ వ్యవస్థని అడ్డుపెట్టినే ఇజ్రాయెల్ ఇప్పటిదాకా 14 శత్రు దేశాలు తన చుట్టూ ఉన్నా కాపాడుకోగలుగుతుంది. మిస్సైల్ అటాక్స్ ఏది జరిగినా ఆ ఐరన్ డోమ్ ముందుగా పసిగట్టి దెబ్బతీస్తూ ఉంటుంది. అయితే దాని వీక్నెస్ని కనిపెట్టినటువంటి వాళ్ళు హమాస్ తీవ్రవాదులు. ఒక్కొక్క మిస్సైల్ వస్తుంటే అందులో నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చి దాన్ని దెబ్బతీస్తుంది. కానీ వందల కొద్దీ ఒకేసారి వేస్తే కనుక ఫెయిల్ అవుతుంది, దేన్ని ఎలా కొట్టాలో తెలియక ఇబ్బంది పడుతుందని చెప్పి గమనించి మొన్న అక్టోబర్ 7th చేసినటువంటి దాడి వందలాది మిస్సైల్స్ ఒకేసారి వేయడం అన్నటువంటి చేసింది. దాన్ని సరి చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంది ఇజ్రాయెల్. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇంకొక 100% యాక్యురసీ పెంచింది. కానీ ఇప్పుడు తాజాగా హమాస్ తీవ్రవాదులు హెజ్బుల్లా తీవ్రవాదులు మళ్ళీ ఇంకొక కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. డ్రోన్స్ని ఏకకాలంలో, అది కూడా 37 రాకెట్లని 7 నిమిషాల్లో పంపించగలిగారు. 7 నిమిషాల్లో 37 రాకెట్లను పంపించారు. దాంతో అన్ని ఒకేసారి అయ్యేటప్పటికి ఐరన్ డోమ్ కంట్రోల్ చేయలేకపోయింది. వాటిట్లో కేవలం 7 డ్రోన్స్ని మాత్రమే ధ్వంసం చేయాలి. అంటే 7 రియాక్షన్స్ మాత్రమే ఇవ్వగలిగింది ఐరన్ డోమ్. దాదాపుగా 30 వరకు ఇజ్రాయెల్లో పడ్డాయి. తద్వారా ఇజ్రాయెల్కి ఒక పెద్ద పరీక్ష పెట్టింది తాజాగా హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ.